నమస్కారం అండి. నేను మీ రసూలైన్ ఖాన్, ఆస్ట్రోనమాలజిస్ట్ అండ్ జిమాలజిస్ట్. ఇంతవరకు మనము జెమ్ స్టోన్ని ఏ విధంగా పరీక్షించాలి, అసలైన జెమ్ స్టోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం మార్కెట్లో ఏ విధమైన జెమ్ స్టోన్ అనేటివి లభిస్తున్నాయి అనే దాని గురించి ప్రీవియస్ వీడియోలలో చెప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క జాతి రత్నం గురించి మనం నవరత్నాల గురించి ఏ విధంగా ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా అది ఏ విధంగా ధారణ చేయాలి, ఎటువంటి మైండ్స్లలో అవి లభిస్తాయి, ఎటువంటి ఫింగర్కి వేసుకోవాలి, వాటితో పాటు కాంబినేషన్స్ ఏవి ఉండకూడదనే దాని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఈరోజు మనము క్యాట్స్ ఐ, పెళ్లి కన్ను రాయి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి స్టోను చాలా విలువైనది. దేవుడు మనకి ఎటువంటి మనిషికి ఎటువంటి సమయంలో ఏ రత్న ధారణ చేయాలి అనేది నిర్ణయించడం జరిగింది. ఖనిజ సంపద, ఈ పంచభూతాలలో మనకి లభించే ప్రతి సంపద మానవునికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూనే ఉంది. కానీ ఈ టెక్నాలజీ, మనం సైన్స్ అంటున్నాం. ఈ సైన్స్ రాకముందే మనకి ఎంతో టెక్నాలజీ, ఈ పంచభూతాలు, ఆ దైవం అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. మన పెద్ద ఋషులు కూడా, పెద్ద మేధావులు అప్పుడే ఈ గ్రహాల గురించి, గ్రహ కూటముల గురించి, ఈ గ్రహ స్థితులను గురించి కనుగొని ఎటువంటి జాతకులు, ఎటువంటి స్టోన్స్, ఎంత వెయిట్, ఏ మెటల్లో, ఏ ఫింగర్లో వేసుకుంటే ఆ ధారణ వల్ల వాళ్ళకి జరిగిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని అప్పుడే నిర్ణయించడం అనేది జరిగింది. సో మనం జనరల్గా చూస్తుంటాం, మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీ ఒకటి వస్తుంది. ఆ బ్రాండెడ్కి ఫస్ట్ కాపీ అని ఒకటి రిలీజ్ అయిపోతుంది. బ్రాండెడే అవుతుంది, కాపీ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సో కాబట్టి ఈ జెమ్ స్టోన్ కూడా ఎన్నో కోట్లలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి మార్కెట్లలో డూప్లికేట్ అనేది రావడం జరిగింది. సో అందరు ఇక్కడిని కన్ఫ్యూజ్ కావడం ద్వారా ఏమనుకుంటున్నారు అంటే ఇది రంగురావు, ఇవి మనం ధారణ చేయడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ రావు. దీనికి తోడు కొందరు పబ్లిసిటీ, ఇవి ఏవి పని చేయవు అంటే దీని మీద ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి ఇవన్నీ గిట్టవు కాబట్టి వీటి వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. ఎవరి నమ్మకం వాళ్ళది. సో కాబట్టి మనం ఎవరిని ఉద్దేశించి చెప్పకూడదు. కాబట్టి మనం ఎటువంటి వ్యక్తి దగ్గర మనం వెళ్తున్నామో అతను ఏ విధంగా మనకి సజెస్ట్ చేస్తున్నాడు, ఆ సజెస్ట్ చేసినప్పుడు దాని ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అనేది అది మీరు వ్యక్తిగతంగా మీరు నిర్ణయించుకోవాలి. మార్కెట్లో అది డూప్లికేటా ఒరిజినలా అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనం పెట్టి ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. మీరు 5,000లో దొరుకుతుంది, 5 లక్షల్లో దొరుకుతుంది, 5 కోట్లలో దొరుకుతుంది. మనం ఏమనుకుంటాం, ఏదైనా యూజ్ చేసేదే కదా అన్నట్లు ఆ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తాం. కాబట్టి బ్రాండెడ్ కంపెనీ ఒక ఐఫోన్ ఉంది, యాపిల్ ఫోన్. ఆ యాపిల్ ఫోన్ ధర మినిమం 60-70 వేల నుంచి స్టార్ట్ అవుతుంది, బేస్ మోడల్. సో ఎట్లా అప్గ్రేడ్ అవుతూ పోతుందో రేట్ అలాగే పెరుగుతుంది. అదే ఆండ్రాయిడ్ ఫోన్ మనం తీసుకున్నాం అనుకోండి, మనకి 5,000, 10,000, మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని విలువ దానిదే ఉంటుంది, దీని విలువ దీని యూజెస్ దీనివే ఉంటాయి. దీని యొక్క ప్రైవసీ కావచ్చు, దీని డిస్ప్లే కావచ్చు, దీని మొత్తం ఎవ్రీథింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనికే ఉంటుంది. సో కాబట్టి మనం చూసే దృష్టిని బట్టే మనం ఉంటుంది. స్టోన్ అనేటివి కూడా అదేవిధంగా దీనిలో కూడా కొన్ని సింథటిక్, స్టోన్ హీటెడ్, తర్వాత ఒరిజినల్ జాతులు, అంటే మీరు పెట్టే వాల్యూ అంటే వాల్యుబుల్ అమౌంట్, వాల్యుబుల్ స్టోన్ మీద పెట్టడం ద్వారా మీకు పర్ఫెక్ట్ అయిన స్టోన్ లభిస్తుంది. అది ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఇస్తుంది అనేది ఇక్కడ సారాంశం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మార్కెట్లలో దీనిలో ఏం చేస్తారు అంటే అక్కడ 20-30 వేలు ఎందుకు పెట్టారు, నా దగ్గర 2-3 వేలకి స్టోన్ వస్తుంది. అఫ్కోర్స్ వస్తుంది, 2-3 వందల్లో కూడా స్టోన్ లభిస్తుంది, మీకు తెలుసా? సో కాబట్టి అది ఎలాంటి స్టోన్ అనేది గుర్తుపెట్టాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని అతను మోసం చేశాడు, 20-30 వేలు పెట్టి మీకు 2-3 వేలలో పెడితేనే స్టోన్ వస్తుందా అంటే సేమ్ ఇది చైనా మార్క్.
మనకేమవుతుంది, బ్రాండెడ్ కంపెనీ మనకి ఒక 20-30 వేలది దొరికేది చైనా మాల్ ఎలా దొరుకుతుంది, 2-3 వేలు 200-300లోనే దొరుకుతుంది. అవునా కదా? సేమ్ ఇది కూడా అలాంటిదే. కాబట్టి మనం తీసుకుంటున్న స్టోన్ పర్ఫెక్ట్ అయినదా లేదా అనేది మనం వెళ్తున్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అతను మనతోటి డిస్కషన్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అతను మీతో ఎంతవరకు ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎంతవరకు ఎలా సైజ్ చేస్తున్నాడు, వాటి వల్ల ఉపయోగాలు ఏం చెప్తున్నాడు, నష్టాలు ఏంది అనే భేదాభిప్రాయాలు క్లియర్ కట్గా చెప్పి ఇదంతా అయిపోయేది ఒక ఎత్తు. ధారణ విధానం అనేది చాలా ఉత్తమం. అంటే ఆ స్టోన్ ఏ సమయంలో కూర్చోబెట్టాలి, ఎప్పుడు. చాలా మంది జెమ్ స్టోన్ చేపించుకుంటారు, వేసుకుంటారు, కానీ రిజల్ట్ రాలేదు సార్, మాకి అంతగా ఏం పెద్దగా తేడా కనబడట్లేదు అంటారు. అంటే మీరు చేసే విధానం, అంటే మీరు ఎప్పుడు ధారణ చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గర పర్చేస్ చేస్తున్నారు, ఆ పర్చేస్ చేసిన వ్యక్తి ఏ విధంగా అంటే ఎవరితో తయారు చేపిస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీ. అది ఏ నక్షత్రంలో, ఏ హోరాలో, ఏ దినములో కూర్చోబెడుతున్నారు అంటే, ఒక బంగారం కావచ్చు, వెండి ఉంగరంలో ఈ స్టోన్ అనేది కూర్చోబెట్టేది అది చాలా ఇంపార్టెంట్. తర్వాత దానిలో ఏమన్నా దోషాలు ఉంటే ఆ దోష పరిహారం ఏ విధంగా చేస్తున్నారు, అది మీకు ఏ విధంగా సమర్పిస్తున్నారు, అప్పుడు మీరు ఏ విధంగా ధారణ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీరు గ్రహించాలి. సో మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ఇంత బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే మీకు ఈ రోజు కాకుండా రేపు నేను చెప్పింది నిజమని అనిపిస్తుంది. అంతేగాని మీకు నేను ఏదో బ్యాగ్లో గురి చేసేసి భయపెట్టేసి ఇది వేసుకోకపోతే మీరు ఇదైపోతారు, లేదంటే మీరు ఈ స్టోన్ వేసుకోండి కోట్లకు అధిపతులు అయిపోతారు అని చెప్తే అది వినడానికి ఆ టైంలో సమయంలో బాగుంటుంది. అంతేగాని రియాలిటీ లైఫ్ అంటే ఇది రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. రియాలిటీ ఎప్పుడైనా రియాలిటీ అవుతుంది. తాత్కాలికమే. తాత్కాలిక సుఖాల కొరకు, తాత్కాలిక దీనిలో కొరకు భ్రమలో పడితే మాత్రం నష్టపోయేది ఎండ్ ఆఫ్ ది టైం మీరే నష్టపోతారు అనేది బాగా గుర్తుపెట్టుకో. సో వైడూర్యం మనం పిల్లి కన్ను రాయి అంటాము. సో వైడూర్యం ఏకసూత్రం, తర్వాత పిల్లి కన్ను, తర్వాత విధురాజం, తర్వాత అగ్రరోహ, తర్వాత మేఘరాకుర, తర్వాత బాలసూర్య అనే పేర్లు కలుగుతుంటాయి. అంటే ఆ పేర్లతోటి కూడా మనం పిలుస్తుంటాం. వైడూర్యం ఛాయాగ్రహమైన కేతువుకు సంబంధించింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ముదురు పచ్చ రంగులో, తర్వాత మధ్య సన్నని గీత, ఒక చిన్న లైన్ వచ్చినట్లు ఆ విధంగా ఉంటుంది. రత్న వైడూర్యంలో వీటిలో 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి అలెగ్జాండరియేట్, తర్వాత క్యాట్సై. ఇవి 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది సో ఈ 2 వేరు లక్షణాలు కలిగి ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. పసుపు పచ్చ రంగు కలిగిన బూడిద వర్ణం కలిగి, తర్వాత మధ్యలో తెల్లని గీత, సన్నని రేఖలు కలిగి ఉంటుందన్నమాట. అలానే బంగారు వర్ణంలో కలిగిన గోధుమ రంగులో మధ్యలో తెలుపు గీత వచ్చి తేనె రంగు మిశ్రమంలో ఉండేటివి అత్యంత విలువ కలిగినదని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. సో రత్నశాస్త్రం ప్రకారము వైడూర్యం తర్వాత పగలు సన్నని సందులో నుంచి చూసిన పిల్లి కన్ను వలె మెరుస్తూ సన్నని గీత కదులుతూ ఉంటుందని. సో గచ్చకాయ, మళ్ళీ ఇంకోటి గచ్చకాయ గోధుమ రంగు, తెలుపు, నలుపు, బంగారం రంగులలోనూ లభ్యమవును. ఇవి 2 రకాలుగా ఉంటాయని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఎక్కువగా మనకి కనిపించేటివి గచ్చకాయ రంగులోనే లభ్యమవును. ఇది ప్రకృతిలోనున్న సున్నపు రాతి నుండి లభిస్తాయి. ఇవి ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే బర్మా, సిలోన్, తర్వాత బ్రెజిల్, తర్వాత చైనా, ఇండియాలో కూడా ఆఫ్ఘనిస్తాన్, తర్వాత అర్జెంటీనా, రష్యా, చిలీ, అమెరికా, కెనడా దేశాలలో ఇవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలా ఎక్కువగా లభ్యమవుతుంటాయి. దీనికి కొండగాజు అనే పేరు కలిగి ఫెరో రాజుల కాలంలో ఇవి ఆభరణాలుగాను కూడా ధరించారు. ముద్రలుగాను వాడినట్లు కూడా ఇవి బైబిల్ గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే 28వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పబడింది అనేది కూడా మనం గ్రహించాలి. అంటే ఇంత నిక్షిప్తమై ఉంది అనేది కూడా మనం పక్కగా, అంటే ఒక బైబిల్లో దీని గురించి కూడా, అంటే అప్పుడు రాజులు వీళ్ళ ధారణ ఏ విధంగా చేశారు అంటే స్టాంప్ అంటాం కదా, మనం స్టాంప్ రూపంలో కూడా ఈ స్టోన్ని వాడడం అనేది కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. వైడూర్యంను ఈస్ట్ దేశంలో, ఈజిప్ట్ దేశాలలో ఎక్కువగా ఇది అనేక మంది చక్రవర్తులు ధరించినట్లు కూడా చరిత్ర అనేది చెప్తుంది. సో
రసాయన శాస్త్రం ప్రకారం కాల్షియం, సోడియం, అల్యూమినియం అనే రసాయన సమ్మేళనం జరిగినప్పుడు ఈ వైడూర్యం అనేది తయారవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో తెల్లగా ఉండు వైడూర్యాలు బ్రాహ్మణ జాతికి, అంటే వీటిలో కూడా జాతులు అనేది కేటాయించడం అనేది జరిగిందని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అంటే తెలుపు, ఎరుపు, తర్వాత మిగతా వర్తం కలవి శూద్ర జాతికి, తర్వాత పసుపు, నలుపు మిశ్రమ వర్ణాలు కలివి వైశ్య జాతికి, తర్వాత నలుపు వర్ణం అంటారు కదా, నలుపు వర్ణం కలివి ఎక్కువగా ఉండి చిన్నగా ఉన్న ధన లక్షణం కల, తర్వాత శాంతివంతంగా ఉన్న అంటే కాంతి ఎక్కువగా ఉంటుంది కదా, అత్యక్ష లక్షణం కల, తర్వాత అద్భుతమైన కళ ఉన్న అలీల లక్షణం కళ అని లోపాల ప్రతిబింబములు కలిగిస్తుంది. సో ఇవన్నీ ఎక్కువగా డిఫరెంట్ కలర్స్ అనేటివి, వాటిలో వచ్చే గీతలు అనేటివి కూడా స్పష్టంగా కలవలసుకొని ఉంటాయి. సో పిల్లి కన్ను రాయి నలుపు కృష్ణ వైడూర్యం, క్రాసుగా అంటే కొద్దిగా తేడా మాదిరి వచ్చి ఉంటుంది. సూత్రములు కలవి అనే రకాలు కలవు, అంటే నీలి రంగులో ఉండేటివి ఎక్కువ శాతం కృష్ణ వైడూర్యం, బంగారం రంగులో ఉన్నవి కనక వైడూర్యం అని చెప్పబడింది. చూడండి వీటిలో కూడా రంగులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చెప్పవచ్చు. అంటే నీలి వర్ణంలో ఉంటుంది, అదేవిధంగా బంగారు వర్ణంలో కూడా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వైడూర్యము ధారణ, అంటే వీటిని ధారణ చేయడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే దీనిలో మంచి జరగడమే కాక నష్టాలు కూడా జరుగుతాయి. అంటే మనం ప్రాపర్గా పర్ఫెక్ట్ అయిన స్టోన్ కనుక మనం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా లాభాల కన్నా నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం జనరల్గా వింటూ ఉంటాం, కొన్ని స్టోన్స్ ధారణ చేసిన తర్వాత ఆర్థికంగా నష్టపోతారు, బిజినెస్లో లాస్ వచ్చేస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పిల్లలు వేసుకుంటే కనుక చదువులో ముందుకు రాలేకపోతారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి కూడా జనరల్గా వస్తుంటాయి అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో గువ్వరాయి వలె కనిపించే వైడూర్యంను కర్కరము అంటారు. సో వీటి వలన కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, రిలేటివ్స్ మధ్యలో కూడా ఎక్కువగా ఇది కలహాలు ఎక్కువ క్రియేట్ చేస్తుంది. చేతిలో పట్టుకుంటే గరుకుగా ఉంటుంది, అంటే ఇప్పుడు మన స్టోన్ పెట్టుకుంటే చాలా స్మూత్గా ఉండాలి, కానీ ఇది గరుకు, ఇది కర్కశ దోషం అంటారు. సో వీటి వలన మానసిక అశాంతి కలుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని స్టోన్స్ మనం చూసుకున్నట్లయితే ముక్కలు, అంటే లేయర్స్ లాగా ఎగిరిపోతూ ఉంటుంది అనమాట, ఇట్లా ఊడిపోతూ, అంటే పైన ఇది వచ్చేసి త్రషదోషం ఉన్న వాటిని ధరించడం నాశనానికి కారణమవుతుంది. అంటే ఇట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, అంటే అష్ట కష్టాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఇవి అవకాశాలు. కొన్ని కాంతిహీనంగా ఉంటాయి స్టోన్స్. సో వీటికి దేహదోహం వల్ల, అంటే ఈ కాంతిగా, అంటే బ్రైట్గా ఉండకుండా, మంచిగా క్లారిటీ ఉండకుండా డిమ్ అంటాం కదా మనము. సో అలాంటివిగా కాంతిహీనం, చూడడానికి వికృతంగా కొద్దిగా డల్నెస్గా ఉన్నట్లు ఉంటే ఇది దోషాలని క్రియేట్ చేస్తుంది, అశుభం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మిశ్రమ వర్ణంలో ఉన్న వాటిని వలన కూడా దరిద్రం కలుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాంతిహీనం, మలినాలు, పగిలినట్లు ఉన్నట్లు మట్టి రాళ్ళు ఉన్న వైడూరత్నం ధరించడం మంచిది కాదు అనేది శాస్త్రం, ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రత్న శాస్త్రం అనేది క్లారిటీగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఈ వైడూర్యానికి మనం ఆయుర్వేదంలో కూడా వాడుతామనేది కూడా చెప్తుంది అనమాట. సో ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వైడూర్యాన్ని గుర్రపు మూత్రం నందు శుద్ధి చేసి నెలవంకాయ రసం నందు 2 రోజులు ఉంచి భస్మము చేసిన, దాన్ని సేవించిన రక్తము, తర్వాత పిత్త దోషాలు, అగ్ని దోషాలు, తర్వాత మల దోషాలు తగ్గించును అనేది కూడా ఈ ఆయుర్వేదిక్ శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. సో రత్నాలని కూడా భస్మాలు చేసి చాలా వాడేవారు, అంటే ఆయుర్వేద రసవాదులు అనేవాళ్ళు ఈ బంగారాన్ని కావచ్చు, వెండిని కావచ్చు, జెమ్ స్టోన్ని కావచ్చు, పగడము, వైడూర్యాలు, ఇట్లాంటివి రాళ్ళని కూడా భస్మాలు చేసి మందులను వాడేవాళ్ళనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయుర్వృద్ధిని సో మనం ఇది స్త్రీలు కూడా వీళ్ళు జ్ఞానాభివృద్ధిని పెంచుకోవడానికి, ఆయుర్వృద్ధిని కూడా ఇది పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు
డెలివరీ అయ్యేటప్పుడు ఇది ముందు ఒక పాత్రలో జలంలో పోసి అందులోని వైడూర్యాన్ని ఉంచి కొంతసేపటి తర్వాత ఆ నీటిని సేవించినట్లయితే ఫ్రీ డెలివరీ అంటాం కదా, అంటే సిజరింగ్కి వెళ్ళకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయనేది కూడా ఇది రత్నశాస్త్రంలో చెప్పబడింది. వైడూర్యమును నేతిలో ఉంచి ఆ నేతిని ప్రసవ సమయంలో ఆ స్త్రీ సేవించిన సుఖప్రసవం జరుగుతుంది అనేది కూడా రత్నశాస్త్రం అనేది చెబుతుంది అనమాట. సో వైడూర్యాన్ని ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఎన్నో ఉన్నాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వైడూర్యం వలన చేతబడులు కావచ్చు, బాణమతి కావచ్చు వంటి దుష్ట శక్తుల నుండి, భూత ప్రేత పిశాచాల బారి నుండి కూడా ఇది రక్షిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇతరులు ప్రయోగించిన మంత్ర తంత్రాలకు, తర్వాత స్త్రీలకు ధరించిన సుఖప్రసవాలకి సంబంధించి కావచ్చు, ముందుగా మనం చెప్పుకున్నట్లు వైడూర్యం ధరించిన ఒక విధమైన దివ్య శక్తులు లభించగలవని కూడా మనం అంటే ఈ తంత్ర శాస్త్రాలు పఠించే వాళ్ళు కావచ్చు, తాంత్రిక విద్యలు నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వైడూర్యం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే దరిద్రం తొలగిపోయి ధనలాభం కలుగుతుంది, జ్ఞాన సంపద, మంత్రసిద్ధులు కలుగును, నీటి గండములు, విషజంతువుల విషం నుంచి హరించును, అంటే ఆ విషం నుంచి కూడా ఇది హరించేస్తుంది. తర్వాత దైవ భక్తి కావచ్చు, ధనవృత్తి కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, రోగ నిరోధక శక్తి కలిగించును. సో కొన్ని విధాలుగా క్యాన్సర్కి సంబంధించిన, హెమరేజ్, కీళ్ళ నొప్పులకి సంబంధించినవి వైడూర్యం, దుఃఖం, జ్వరం, చర్మ వ్యాధులు, సో అదే కాక అధికారుల ద్వారా కలుగు నష్టాలను కూడా ఈ వైడూర్యం అనేది పటాపంచలు చేస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో మోక్షకారకుడైన కేతువు జాతక చక్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే లగ్నాంతిపతి నుంచి, అంటే 6, 8, 12 స్థానంలో ఉన్నా కూడా, అదేవిధంగా శత్రుక్షేత్రంలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్నా కూడా, కేతు దశ అంతర్దశ, అంటే కేతు మహాదశ కావచ్చు, కేతు అంతర్దశలో ఉన్నప్పుడు కూడా కావచ్చు, అదేవిధంగా అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించిన వారు కావచ్చు, అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఏ నెలలోనైనా కూడా 7, 16, అదేవిధంగా 25 తేదీలలో పుట్టిన వాళ్ళు కూడా ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు అనేది శాస్త్రం చెప్తుంది. వైడూర్యం స్త్రీలు ధరించినట్లయితే సౌభాగ్యం, ఆయుర్వృద్ధి కలుగుతుంది. వైడూర్యం ధరించే ముందు కూడా మనం ఈ అశ్వధ్వజాయి విద్మహి శూలహస్తాయ ధీమహి తనో హేతు ప్రచోదయత్ అనే మంత్రాన్ని జపిస్తూ, ఇది మినిమం, అంటే ఈ క్యారెట్స్ అనేది మనిషి యొక్క హైట్ కావచ్చు, వెయిట్ని బట్టి ఆ క్యారెట్స్ అనేది ధారణ మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి అంతే స్పెసిఫిక్గా 2 క్యారెట్లు 3 క్యారెట్లు ధారణ చేసుకోవాలనేది ఉండదు. వారి యొక్క హైటు, వెయిట్, తర్వాత వారి యొక్క దశలు ఏం నడుస్తున్నాయి దాన్ని బట్టి అది ఏ ఫింగర్లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా క్యాట్ సైజ్ ధరించే వాళ్ళు రూబీ కూడా మొత్తం ఇవి 2 ధారణ అనేది చేయకూడదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.